దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో వందనాలు. ఈ రోజున అపొస్తలుల తర్వాత 7వ ఆదివారం, అంటే ఈరోజు పెంతెకోస్తు పండుగ అని చెప్పుకుంటా ఉంటారు. కారణం ఏంటంటే యూదులకి ముఖ్యమైన 3 పండుగలు ఇచ్చాడు. వాటిల్లో అనేకమైన పండుగలు ఉన్నప్పటికీ 3 ముఖ్యమైన పండుగలు. వాటిలో మొట్టమొదటిది పస్కా పండుగ, ఆ తర్వాత రెండవది పెంతెకోస్తు పండుగ, ఆ తర్వాత మూడవది గుడారాల పండుగ. ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైన పండుగలు. ఇశ్రాయేలుకి ఐగుప్తులో నుంచి విడిపించిన దానికి గుర్తుగా పస్కా పండుగను జరిగించారు. ఆ తర్వాత వారు సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ దేవుడు వాళ్ళకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. పెంతెకోస్తు పండుగ చేసుకున్నారు. అంటే ప్రథమ ఫలముల పండుగ అది. అదైన తర్వాత గుడారాల పండుగ. ఆ పండుగ రోజున వారందరూ కూడా దేవుని స్తుతించారు, విమోచించబడిన దానికి. కనుక ఈ 3 పండుగలు ఇశ్రాయేలు జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనవి. 20 మైళ్ళ దూరములో ఎవరున్నా సరే తప్పనిసరిగా మగవారు 3 పండుగలకి తప్పనిసరిగా హాజరవ్వాలి. అలాగే రానివాడు శాపగ్రస్తుడు, వాడు జనుల్లో నుంచే కొట్టివేయబడతాడు. అయితే ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో పెంతెకోస్తు అని పిలువబడతా ఉన్నటువంటి పండుగ చేసుకుంటా ఉన్నారు. కారణం ఏంటయ్యా అంటే పెంతెకోస్తు అనేటువంటి పదము గ్రీకు భాషలో నుంచి వచ్చింది. పెంటా అనగా 5 అని అర్థం. పెంటెకోస్ అంటే 50 అని అర్థం అన్నమాట. ఈ రోజున యేసు ప్రభు వారు పునరుద్ధానమైన తరువాత 50వ రోజు, 7 వారాలని చెప్పుకున్నాం. 7 వారాలంటే 7 ఏళ్ళు 49. ఈ రోజున మళ్ళీ మరొక దినం వచ్చింది కనుక 50వ రోజు. కనుక ఈ యొక్క 50వ రోజున దేవుడు వారి మీదకి ఆత్మను కుమ్మరించాడు. ఈ ఆత్మని దేవుడు కుమ్మరించడంలో జరిగినటువంటి ఉద్దేశం ఏదయ్యా అంటే దేవుని యొక్క కార్యాలు ఎప్పుడు కూడా అవి నిర్జీవం కావు. దేవుని ప్రణాళిక సాతాను ద్వారా మనుషులు పాడు చేసినప్పటికీ తిరిగి దేవుని ప్రణాళిక అనేది నెరవేర్చబడతా ఉంటుంది. ఇక్కడ అపోస్తుల కార్యాల్లో యేసు ప్రభు వారు గత వారంలో మనం చెప్పుకున్నట్లుగా ఆయన పరలోకానికి ఏమయ్యాడు? ఆరోహణమయ్యాడు. 40 దినాల తర్వాత ఆయన ఆరోహణమయ్యాడు. తిరిగి 50వ రోజున తన శిష్యులందరి మీద కూడా ఆత్మను కుమ్మరించాడు. ఎందుకనంటే ఆయన వాగ్దానం చేశాడు, నేను అక్కడికి వెళ్ళటం మంచిది, వెళ్ళకపోతే పరిశుద్ధాత్మ మీ దగ్గరికి రాదు అని చెప్పాడు. నేను వెళ్ళిన ఆదరణకర్త అయినటువంటి మరొక ఆత్మను మీ దగ్గరకు పంపిస్తాను, ఆ ఆత్మ మీలో ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పాడు. ఆ ఆత్మని ఆయన పంపించడానికి ముందుగా ఆయన చెప్పిన మాటలు మనం చూసినట్లయితే ఇక్కడేమన్నాడంటే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో 8వ వచనంలో మనం గమనించండి. ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఆరోహణం కాకముందు ఏం చెప్పాడు? మీరు యెరూషలేములో ఉండండి, నేను చెప్పినటువంటి ఆత్మ మీ దగ్గరకు వచ్చింది. ఆ ఆత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఆ శక్తి ద్వారా మీరు ఎక్కడెక్కడ సాక్షులుగా ఉండాలంటే యెరూషలేములోను యూదయలో సమరయలో బూదిగంతముల వరకు మీరు సాక్షులుగా ఉండాలని యేసు ప్రభువు వారికి సెలవిచ్చారు. వారు ఆరోహణం ఆ మాట సెలవిచ్చిన తర్వాత ఆయన ఆరోహణం అయిపోయాడు. ఆరోహణం అయిపోయిన తర్వాత వారందరూ కూడా దేవుని యొక్క ఆత్మ కొరకు ఏం చేస్తున్నారు? కనిపెడతా ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటే 120 మంది అక్కడ మేడగదిలో చేరున్నారట. మేడగదిలో చేరున్నారు. 11 మంది అపోస్తులు ఉన్నారు ఇప్పుడు కదా. 12 మందిలో ఒకడైనటువంటి ఇస్కరియోతు చనిపోయాడు. కనుక ఆ యొక్క స్థానాన్ని భర్తీ చేయటానికి 2 నిలబెట్టారు. వారిలో మత్తయి అనేటువంటి వాడిని దేవుడు చీటీ ద్వారా చూపించాడు. అప్పుడు 12వ వాడిగా మత్తయిని
వారు 12వ శిష్యులుగా ఎంచి వారితో పాటు నడిపించారు. ఇప్పుడు శిష్యులు అలాగే కొందరు అక్కడ చేరి ఉన్నారు. 160 మంది ఉండగా దేవుడు తన ఆత్మని వారి మీదకి కుమ్మరించాడు అని రాస్తున్నాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఏమన్నాడు ఇక్కడ? పెంతెకోస్తు అనే పండుగ వచ్చింది. ఈ పెంతెకోస్తు అనే పండుగ ఎప్పుడని చెప్పుకున్నాము? మోషే ద్వారా ఇశ్రాయేలు విడిపించబడి ఐగుప్తులో నుంచి సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు వారికి ఏమివ్వబడింది? ధర్మశాస్త్రం ఇవ్వబడింది. సీనాయి కొండ దగ్గర మోషే ద్వారా ఇచ్చాడు. అదే రోజున యేసుక్రీస్తు వారు కూడా మరి ప్రథమ ఫలముగా ఆ పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మనిచ్చాడు వాళ్ళకి. అదే రోజున పండుగ పరిశుద్ధాత్మను వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు 50 దినాలైంది. ఐగుప్తు నుంచి బయటకు రావడం ఎప్పుడు చేశారు? పస్కా జరిగించారు కదా. పస్కా పండుగ చేసుకున్నారు. ఎందుకంటే ఆ రోజు రాత్రి అందరూ కూడా ఒక గొర్రె పిల్లని తీసుకొని వధించి దాని మాంసాన్ని తిని బయటికి రావటం ప్రారంభించాడు. ఆ రోజున ఇశ్రాయేలు విమోచించడానికి ఐగుప్తు యొక్క ప్రథమ సంతానాన్ని దేవుడు సంహరించాడు. పస్కా పండుగ అక్కడ జరిగించుకున్నారు. ఆ రోజు నుంచి సీనాయి దగ్గరికి రావడానికి 50 దినాలు పట్టింది. అలాగే యేసు ప్రభు వారు మనందరి పాపముల కొరకు దాస్యములో నుంచి విడిపించడానికి చనిపోయారు. అది పస్కా పండుగ. పస్కా పండుగ నాడు యేసు ప్రభు వారు సిలువలో వేలాడాడు. అందుకని పౌలు ఏం చెప్తున్నాడు? యేసు క్రీస్తు వారు మన పస్కా గొర్రె అయ్యాడు, మన పస్కా బలిగా అర్పించబడ్డాడని చెప్పాడు. కనుక ఇశ్రాయేలు పస్కా జరిపించుకున్నట్లుగా యేసుక్రీస్తు వారు మన నిమిత్తము గొర్రె పిల్లగా పస్కాని జరిగించాడు, పాప విమోచన కలిగించడానికి. వారికేమో దాస్యంలో నుంచి విడుదల చేయటానికి, మనకే పాప సంబంధమైన దాస్యంలో నుంచి విడిపించడానికి పస్కా వధించబడింది. ఇప్పుడు పస్కా వధించిన తర్వాత వారు 50వ రోజున సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడని చెప్పుకున్నాం? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అలాగే యేసు ప్రభు వారు కూడా 50వ రోజున ఆత్మను కుమ్మరించాడు. మోషే ఎందుకు ఇచ్చాడు 10 ఆజ్ఞలు? ధర్మశాస్త్రాన్ని వారు నడుచుకోవటానికి, అవునా? ఇశ్రాయేలు వారి జీవితాల్లో నడుచుకోవడానికి అనుకూలమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ఎందుకు ఇచ్చాడంటే అది మనలో ఉండి మనతో ఉండి మనల్ని నడిపించడానికి ఇచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ 50వ రోజున వాళ్ళు ఏం జరుపుకున్నారు? ప్రథమ ఫలముల పండుగ చేసుకున్నారు. వాస్తవానికి ఈ 3 పండుగలు ఏదే? పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, ఆ తర్వాత గుడారాల పండుగ. ఈ 3 కూడా వ్యవసాయ సంబంధమైనటువంటి పండుగలు. వాస్తవానికి అది ఇశ్రాయేల్ దగ్గర నుంచి వచ్చింది. ఎలాగయ్యా అంటే కోతకాలపు పండుగ అది. వారు పంటను కోసిన తర్వాత పంటని బట్టి దేవుడు మనకు పంటనిచ్చాడని ప్రభువును స్తుతించడానికి వారు పంట అంతా కూడా ఇంటికి తెచ్చుకొని ప్రభువుని మహింపరుస్తారు. అది కోతకాలం పండుగ, లేకపోతే ప్రథమ ఫలముల పండుగ. ఆయన ప్రథమ ఫలముగా ఆయన మనకి పంటనిచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా మరి ఆయన 50వ రోజు పెంతెకోస్తు అనేటువంటి రోజున వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. ఆ కూడి ఉన్నటువంటి వారి మీదకి దేవుడిచ్చిన వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం ఎలాగొచ్చిందయ్యా అంటే 2వ వచనం చెప్తున్నాడు కదా, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 2వ వచనంలో, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని ఆకాశములో నుండి అకస్మాత్తుగా కలిగి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలలు
వంటి నాలుకలు విభాగించబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎలాగొచ్చింది వాళ్ళ మీదకి? వేగంగా వీచే గాలి లాంటిదిగా వచ్చింది. ఆ గాలిలో ఒక ధ్వని వచ్చింది. ఆ ధ్వనిలో ఏమైందట? అగ్ని కనపడింది. అగ్ని నాలుకలుగా విభజించబడి ఏమైందట? ఒక్కొక్కరి మీద అది రాలెను. అప్పుడు వారు ఆత్మచేత నింపబడిన వారై అన్య భాషలలో మాట్లాడసాగిరి. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఇదే సంఘటన అక్కడ మనం చూస్తూ ఉంటాం. మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దేవుడు మోషేని గొప్ప స్వరంతో పిలిచాడు. ఆ స్వరంలో ఏమొచ్చిందట? అగ్ని కనపడింది, గాలి, బలమైన గాలి కనపడింది. ఆ అగ్ని వచ్చి యెహోవా దేవుడు ఆయన వ్రేలు చేత ఆ బండ మీద రాసెను రాస్తున్నాడు దేవుని వాక్యంలో. హల్లెలూయా. ఆయన వేలు చేత బండ మీద అగ్నితో రాశాడట. అగ్ని వచ్చింది. ఆ అగ్నిలో ఆయన చేత్తో రాశాడు. ఆయన ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ గాలిలాగా అగ్నిలాగా వచ్చింది. అది ఒక్కొక్కరి మీద విభజించబడి రాలింది. అప్పుడు వారందరూ కూడా ఆత్మశక్తిని పొంది వాక్శక్తిని పొంది అన్య భాషల్లో మాట్లాడసాగిరి. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా చూసినట్లయితే అనేక మర్మాలు ఉన్నాయి. దేవుడు ఏది కూడా నిష్ప్రయోజనంగా జరిగించడు. అవునా? ఏది కూడా నిష్ప్రయోజనంగా జరిగించడు, ఉపయోగం లేకుండా చేయడు. ఆయన ఏం చేసినా దాని వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది. ఈ రోజున ఇక్కడ పెంతుకోస్తు పండుగ రోజున అనేక మంది అక్కడ చేరి ఉండగా ఏమైందట? వారందరూ కూడా అగ్ని చేత నింపబడి ఆత్మచేత నింపబడినప్పుడు అన్య భాషలు మాట్లాడసాగిరి. దేవుడు ఎందుకు ఇక్కడ అన్య భాషలు మాట్లాడేట్టుగా చేశాడంటే, మనం ఆ తర్వాత వచనాలు మనం చూస్తూ ఉంటే 9వ వచనం దగ్గర 8వ వచనం దగ్గర నుంచి మనం అక్కడ రాస్తున్నాడు కదా, 16 దేశాల్లో ఉన్నటువంటి 16 ప్రాంతాల్లో ఉన్నటువంటి 16 భాషలు మాట్లాడేటువంటి జనులు అక్కడ చేరి వచ్చారు. ఎందుకంటే ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ భాషలు మాట్లాడే వారిని దేవుడు అక్కడ ఎందుకు సమకూర్చాడయా అంటే, విచ్ఛిన్నమైన దాన్ని దేవుడు తిరిగి ఏకం చేయాలి. విచ్ఛిన్నమైన దాన్ని దేవుడు కలపాలి. ఎక్కడ విచ్ఛిన్నమైంది? ఇప్పుడు ఎక్కడ విచ్ఛిన్నమైంది? భాషలనే ఎక్కడ విచ్ఛిన్నమైపోయింది? బాబేలు గోపురం దగ్గర. ఆది కాండంలో 11వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటే అక్కడ వారు ఏమనుకున్నారట? భూమి అంతటా ఒకే భాషయు ఒకే పలుకుయు ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా చీనారు దేశమందు మైదానమందు అక్కడ వారు వారు అక్కడ ఇటుకలను చేసి బాగుగా కాల్చి రండి ఒకరితో ఒకరు మాట్లాడుకొని రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసులకు పట్టిగా మట్టి కీలు వారికి ఉంది. వారు మనము భూమంతటా చెదిరిపోకుండానట్లు ఒక పట్టణమును ఆకాశం అంటుకున్నట్లుగా శిఖరము గల ఒక గోపురాన్ని పట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాటలాడుకున్నారు. ఏమనుకున్నారట? మనం భూమి అంతటా కూడా చెదరిపోకుండా ఉండునట్లుగా అందరము కూడా ఒక పట్టణాన్ని కట్టుకొని ఒక గోపురాన్ని కట్టుకుని ఆకాశం అంటేటువంటి గోపురాన్ని కట్టుకొని ఇక్కడే నివసించి మంచి పేరు సంపాదించుకుందాం. వాళ్ళ ఆలోచన ఎలాగుందట? ఎక్కడికి చెదరిపోకూడదు, అందరం ఇక్కడే ఉండాలి.
ఒక గోపురాన్ని కట్టాలి, ఒక పట్టణాన్ని కట్టాలి. ఆ గోపురం ఎక్కడి దాకా వెళ్ళాలట? ఆకాశాన్ని అంటుకోవాలట. గమనించారా? ఆకాశాన్ని అంటుకోవాలి. అప్పుడు ఒకే భాష ఉంది, ఒకే జనాంగం ఉన్నారు కనుక ఎక్కడికి భూమి మీద చెదరిపోకుండా అక్కడే ఉండి మంచి పేరు సంపాదించుకుందాం. ఎలాంటి పేరట? వీడు జ్ఞానవంతులు, బలవంతులు, గొప్ప పట్టణాన్ని కట్టగలిగినటువంటి ఆ యొక్క నైపుణ్యం కలిగిన వారు అని చెప్పుకునేటట్లుగా చేద్దాం రండి అని ఒకరితో ఒకరు మాట్లాడుకొని పోగా ఏం చేశారంట? రాళ్లకు ప్రతిగా ఇటుకలు ఏర్పాటు చేశారు. రాళ్లకు ప్రతిగా ఇటుకలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అడుసుకు ప్రతిగా మట్టి కీలు. నీళ్ళని తెలుసుకొని బయట ఉన్న నీళ్లు లోపలికి రాకుండా ఉండేట్టుగా, అది బాగా జిగురుగా గట్టిగా ఉండేటట్లుగా ఆ మట్టి కీలు వాళ్ళు తయారు చేశారు. తయారు చేసి అందరూ అక్కడే ఉండాలనుకున్నారు. కానీ దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు లోకాన్ని ఎందుకు చేశాడు? ఆదాముకి ఏమని వాగ్దానం చేశాడు? ఆజ్ఞ ఇచ్చాడు, వాగ్దానం చేశాడు. మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది భూమిని నింపమని చెప్పాడు. మీరు ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నింపాలి. కానీ ఇక్కడ నిమ్రోదు యొక్క ఆలోచన ఏంటి? ఇప్పుడు అక్కడ చేరిన వారి యొక్క ఆలోచన ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండిపోవాలి. కానీ ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము తారుమారు చేయాలనుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు ఏం చేశాడు? ఒకే భాష, ఒకే పలుకు, ఒకే పలుకు, ఒకే భాష ఉంది. ఎవరు మాట్లాడినా అందరికి అర్థమయ్యేది, ఎవరు మాట్లాడినా కానీ అందరికీ అది తెలిసేది. ఇక్కడ దేవుడు ఉద్దేశం ఏంటంటే భూమిని నింపాలి. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి ఒకే పలుకుతో ఉండాలనుకున్నాడు. కానీ దేవుడు దానిని తారుమారు చేశాడు. ఆ భాష ఏమైందంట? గోపురాన్ని కూల్చివేశాడు. గోపురాన్ని కూల్చివేసిన తర్వాత భాష విచ్ఛిన్నమైపోయింది, తారుమారైపోయింది. ఒకడు మాట్లాడేది ఒకడికి అర్థం కాలేదు. అర్థం కాకుండా ఏమైందంట? అప్పుడు గుంపులు గుంపులు అయిపోయి ఎవరికి అర్థమైనట్లుగా వాడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏమైందంటే అందరూ గుంపులు గుంపులు చెదిరిపోయారు. దేవుడు తారుమారు చేసేసాడు. అయితే ఆ తారుమారు చేసింది దేవుడు మళ్ళా ఏకం చేయాలి. అవునా? తారుమారైనటువంటిది ఏకం చేయాలి. ఎలాగ ఏకం చేయాలి? ఇప్పుడు 16 ప్రాంతాల్లో నుంచి 16 భాషలు మాట్లాడే వారిని ఒక దగ్గర చేర్చాడు దేవుడు. ఇక్కడ ఏమైందంటే పరిశుద్ధాత్మనిచ్చాడు వాళ్ళకి. ఆ పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు వాక్శక్తిని పొందారు. వాళ్ళు అన్య భాషలతో మాట్లాడుచుండగా అది మనుషులకు ఆశ్చర్యమైంది. ఆ రోజున ఏమైంది? బాబేలు గోపురం దగ్గర గందరగోళం అయిపోయింది, తారుమారైపోయింది. అయితే ఇప్పుడు ఆశ్చర్యమైందని చెప్తున్నాడు. ప్రతి మనుషులు తమ భాషలతో మాట్లాడటము విని కలవరపడ్డారట. తారుమారైందంటే కలవరపడిపోయారని. కనుక ఆ తారుమారైన దాన్ని దేవుడు మళ్ళా ఏం చేశాడంట? ఏకము చేశాడు. అందరూ కూడా విని ఆశ్చర్యపోయారు. కాబట్టి ఈరోజు దేవుడు సంఘాన్ని స్థాపన చేసినటువంటి రోజు. పరిశుద్ధాత్మ అనేది వాడి మీదకి వచ్చినప్పుడు సంఘం ఏమైంది? స్థాపించబడింది. ఆ సంఘము స్థాపించబడటం మాత్రమే కాదు, కానీ ఆ సంఘము ద్వారా దేవుడు తన సువార్తను లోకానికి అందించాలనుకున్నాడు. లోకానికి అందించాలనుకున్నాడు. కాబట్టి ఆ దినాన అపోస్తుల మీదకి వాక్శక్తి వచ్చినప్పుడు వారు తర్వాత బయటకు వచ్చి ఏం చేశారట? యోదయాలు, సమయాలు, భూదిగంతములంతటి వరకు కూడా వారు వెళ్ళి వాక్యాన్ని బోధించారు. ఆ వాక్యము బోధించినప్పుడు అనేకులు దేవుణ్ణి నమ్మారు. అనేకులు దేవుని దగ్గరికి తీసుకురాబడ్డారు. అనేకులు దేవుణ్ణి ఘనపరిచారని రాస్తున్నారు. కనుక దేవుని వాక్యములో పరిశుద్ధాత్మ అనేది దిగి వచ్చినప్పుడు అది పండుగ జరిగించుకొనబడింది. కారణం ఏంటంటే తారుమారైనటువంటిది మరలా ఏకము చేయబడింది. దేవుడిచ్చిన పండుగల ప్రకారముగా, దేవుడిచ్చిన కార్యముల ప్రకారముగా విమోచించబడిన తర్వాత, అంటే
పస్కా జరిగించిన తర్వాత 50వ రోజున దేవుడు ఏం చేశాడు? పెంతుకోస్తు పండుగ రోజున ఆత్మని కుమ్మరించాడు. ఆత్మను కుమ్మరించాడు. ఇప్పుడు సీనాయి పర్వతం దగ్గర దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చినట్లుగా యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మని సంఘం మీద కుమ్మరించి ఆ సంఘం అంతా కూడా ఒకే భాష, ఒకే పలుకు కలిగి ఉండేట్లుగా చేశాం. ఎవరు మాట్లాడినా కానీ అందరికీ అర్థమైపోయింది అక్కడ. కనుక ఒక భాష రానటువంటి వారు కదా, హీబ్రూ పదం తప్ప మరొకటి రాదు వాళ్ళకి. కానీ ఇక్కడ చేరినటువంటి అనేక భాషలు మాట్లాడుతూ ఉన్నారు వారు. ఎందుకనంటే విచ్ఛిన్నము చేయబడినటువంటి మాటని దేవుడు మరలా ఏకత్వంలోనికి తీసుకొని వచ్చాడు. ఏకత్వంలోనికి తీసుకొని వచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ ఎవరి వల్ల అనుగ్రహించబడింది? యేసుక్రీస్తు వారి వల్ల అనుగ్రహించబడింది. ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడెను. కృప, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారి ద్వారా ఇవ్వబడింది. ధర్మశాస్త్రం మోషే ద్వారా, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారి ద్వారా ఇవ్వబడింది. అందుకే యోహోను గారు బాప్తిసం ఇచ్చేటువంటి ఆయన లూకాసు వార్తలో 3వ అధ్యాయం 16వ వచనం మాట చెప్తున్నాడు చూడండి. నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తివంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. హల్లెలూయా. ఏం చెప్పాడండి? నా వెనకాల వచ్చేవాడు గొప్పవాడు, నేను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను, కానీ ఆయన వస్తే ఏం చేస్తాడు? ఆయన చెప్పుల వారు విప్పడానికి నేను అర్హుడు కాదు, కానీ ఆయన వచ్చినట్లయితే మీ అందరికి కూడా అగ్నితోనూ ఆత్మతో, పరిశుద్ధాత్మతోనూ బాప్తిస్మం ఇచ్చును అని జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? అగ్నితో, పరిశుద్ధాత్మతో వారందరికి కూడా బాప్తిస్మం ఇచ్చాడు. దానికంటే ముందు ఇశ్రాయేలు అందరూ కూడా ఏం చేశారు? చాలా మంది యోహోను దగ్గరికి వెళ్ళి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందారు. నీళ్ళ బాప్తిస్మం పొందారు. అందుకని యోహోను చెప్పినట్టుగా నేను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను నీకు, కానీ నా వెనకాల వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పుల వారు విప్పటానికి కూడా నేను అర్హుడు కాదు, కానీ ఆయన వచ్చినప్పుడు అగ్నితోనూ ఆత్మతో, పరిశుద్ధాత్మతో మీకు బాప్తిస్మం ఇస్తాడు. ఆ అగ్నితో, పరిశుద్ధాత్మతో పెంతుకోస్తు దినాన అక్కడ చేరిన వారందరూ కూడా ఏం చేయబడ్డారట? ఏం చేయబడ్డారు? బాప్తిస్మం ఇవ్వబడ్డారు. బాప్తిస్మం ఇవ్వబడ్డారు. కాబట్టి ఈ మూడు కూడా ఒక దినాన మన మీద సాక్ష్యం పలకాలి. నీరు, అగ్ని, రక్తము సాక్ష్యం ఇచ్చునని యోహోను పత్రికలో రాస్తా వచ్చాడు. ఎందుకంటే పస్కా రోజున ఏమైంది? రక్తం చిందించబడింది కదా. ఆ తర్వాత పెంతుకోస్తు దినాన ఏమైంది? ఆత్మ కుమ్మరించబడింది, అగ్ని కుమ్మరించబడింది. కనుక ఇవన్నీ కూడా ఒక దినాన సాక్ష్యం చెప్పాలి మన మీద. అయితే ఇప్పుడు ఏమైందట? ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు మనమందరం కూడా ఇప్పుడు ఏమయ్యామంటే దేవుని పిల్లలమయ్యాం. రోమపత్రిక 8వ అధ్యాయం 14-17 వచ్చాము మనం చూస్తూ ఉంటే, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా భయపట్టకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచూ ఉన్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకై ఆయనతో శ్రమపడిన క్రీస్తుతోడి వారసులము. హల్లెలూయా. ఏమనండి ఇక్కడ? దేవుడు ఆత్మను ఎందుకు ఇచ్చాడు? నడిపించడానికి కదా. సంచకరమైన ఆత్మ మీ దగ్గరకు వచ్చినప్పుడు, మీలోనికి వచ్చినప్పుడు అది మీకు బోధించును, మిమ్మల్ని
నడిపించునని చెప్పాడు. ఇప్పుడు ఆత్మ చేత మనం ఏం చేయబడాలట? నడిపించబడాలి. ఆత్మతో నడిపించబడిన అందరూ ఏమవుతారు? దేవుని కుమారుడు, దేవుని పిల్లలవుతారు. దేవుని పిల్లలవుతారు. ఇప్పుడు దేవుని పిల్లలుగా మనల్ని చేసి మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా ఆత్మతో నడిచే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే దేవుడు పరిశుద్ధాత్మను మనకే ఇచ్చాడు. మనము దేవుని పిల్లలుగా చేయాలని దేవుడి ఉద్దేశం. ఆ రోజున దేవుని పిల్లలుగా ఏర్పాటు చేయబడ్డ ఆదాము అవ్వలు పాడైపోయారు. నోవాహు ద్వారా దేవుడు విమోచించాడు. మళ్ళా పాడైపోయారు, తారుమారు చేశాడు. ఇప్పుడు మరలా వారందరూ కూడా ఏకత్వంలోకి తీసుకొని వచ్చి ఇప్పుడు ఆత్మతో నడిపించాలని కోరుకుంటున్నాడు. ఆత్మతో మనం నడిచినట్లయితే మనము దేవుని పిల్లలమే. దేవుని పిల్లలమని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అనమాట. అంతేకాకుండా మరి ఆ దేవుని కుమారులమని మరి నిర్గమాక ద్వితీయోపదేశ కాండంలో కూడా మనకు రాయబడతా వచ్చింది. పాత నిబంధనలో దేవుడు కీర్తనలో కూడా జ్ఞాపకం చేశాడు. మీరు దైవపుత్రులని నేనే మీకు సాక్ష్యం ఇస్తున్నానని చెప్పాడు. నేనే చెప్తున్నానని చెప్పాడు ఆయన. కనుక మనం ఎవరమయ్యా అంటే దేవుని పిల్లలమే. దేవుని పిల్లలమైతే మనం ఏం చేయబడాలి? దేవుని ఆత్మచేత నడిపించబడాలి. దేవుని ఆత్మచేత నడిపించబడాలంటే దేవుని ఆత్మను మనము పొందాలి. ఆ దేవుని ఆత్మను మనం పొందినప్పుడు మన జీవితాల్లో మనము దేవునితో నడిచే వారంగా ఉంటాము. దేవునితో మనం నడిచినట్లయితే ఆ ఆత్మ మన ఆత్మతో ఆ ఆత్మే సాక్ష్యం ఇస్తుంటాడు. ఏమన్నాడు 16వ వచనంలో? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తా ఉంది. మనం దేవుని పిల్లలం. ఇప్పుడు ఎవరమంట? దేవుని పిల్లలం. కాబట్టి మనం దేవుని పిల్లలమై ఉన్నామని ఆ ఆత్మే మనతో ఇప్పుడు సాక్ష్యం చెప్తా ఉంది. మనం అనుకోవచ్చు, అయ్యో మనం ఇంకా భయపడతా ఉన్నాము, లేక మనం ఇంకా బాధపడతా ఉన్నాము, మనం ఇంకా పాపంలో ఉన్నాము అనుకుంటున్నాము, ఇంకా సాతాను నువ్వు పాపంలో ఉన్నావని భయపడతా ఉంది అనుకోవచ్చేమో. కానీ ఇక్కడ దేవుడు ఆత్మ చెప్తుంది కదా, మీరు దేవుని పిల్లలని ఆ ఆత్మే మన ఆత్మతో చెప్తా ఉంది. మన ఆత్మతో చెప్తా ఉంది. కనుక ఇప్పుడు మన ఆత్మతో చెప్తుంది. దాని అర్థం ఏంటంట, మనము మన జీవితాల్లో సంపూర్ణమైనటువంటి ఆత్మ పిల్లలంగా చేయబడ్డాం. ఆత్మ పిల్లలంగా, లేకపోతే దైవ పుత్రులుగా మనం చేయబడ్డాం. దైవపుత్రులు అయ్యామంటే ఇంకా కిందకు వచ్చినాక ఏమంటుంది? దేవుని పిల్లలమైతే దేవునితో కూడా మనము వారసులమే. దేవునితో కూడా మనం వారసులమే. ఇలా మనం కీర్తన చదువుకున్నాం. 17వ కీర్తన ఏమన్నాడు? తల్లిదండ్రులు వారి పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చి అప్పగించాలి. ఆస్తిని సంపాదించి పిల్లలకు ఇవ్వాలని చెప్పాడు. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేస్తున్నాడంట, మనము పాపంలో ఉంచి పస్కా ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క బలి ద్వారా విమోచించబడి ఇప్పుడు మరలా మన జీవితాల్లో ప్రథమ ఫలంగా లేచిన ఆయన మనము కూడా దేవుని పిల్లలుగా చేయబట్టడానికి ఆయన ఆత్మ మనకి ఇచ్చి ఆ ఆత్మతో మనం నడిపిస్తూ ఉన్నాడు. ఆ ఆత్మతో నడిపిస్తూ మనం ఏం చెప్తున్నా అంటే, మన జీవితాల్లో మనకి పిల్లలయ్యాం కనుక వారసత్వాన్ని ఇచ్చానని చెప్తున్నాడు. ఆ వారసత్వాన్ని మనం కలిగిన వారమై దేవునితో పాటు మనం ముందుకే నడవాలి. మనం నడిచినట్లయితే మన జీవితాల్లో దేవునికి మహిమ కలుగుతుంది, మనందరం కూడా ఆశీర్వాదం కలుగుతుంది. పెంతెకోస్తు దినమందు మరి యేసు ప్రభువారు తన ఆత్మను కుమ్మరించాడు. ఆ ఆత్మ దిగి వచ్చినప్పుడు ఏమైందయ్యా అంటే, అందరూ కూడా శక్తిని పొంది అన్య భాషలు మాట్లాడారు. ఆ రోజున ఎప్పుడైతే నిమ్రోదు కాలంలో తారుమారు చేయబడినటువంటిది ఇప్పుడు ఏకము చేయబడింది. ఆ రోజు ఎక్కడికి వెళ్ళకూడదు అనుకున్నటువంటి అందరూ కూడా దేవుడు చెల్లాచెదరు చేశాడు. ఇప్పుడు మళ్ళా ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుడు సమకూర్చాడు. ఆ సమకూర్చడం మాత్రమే కాదు, మీరు దేవుని పిల్లలు అని ఆయన వాగ్దానం చేస్తుంది. మీరు దేవుని పిల్లలని ఆత్మ మన ఆత్మతో చెప్తా ఉంది. ఆత్మ మన ఆత్మతో చెప్పి ఏమంటుంది? ఇక్కడ వారసత్వాన్ని అనుగ్రహించింది. వారసత్వం ఇచ్చి ఏమన్నదంటే, మనము భయపడటానికి దాస్యపు ఆత్మను పొందలేదు కదా, దత్తపుత్ర ఆత్మను పొందాం. హల్లెలూయా. మనం భయపడే అవసరం లేదు, మనం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే దత్తపుత్ర ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. దత్తపుత్ర ఆత్మ పొందిన ప్రతి వారు కూడా వారసత్వంలో పాలు పొందుతారు. జ్యేష్ఠ పిల్లలకి, జ్యేష్ఠులకి మాత్రమే కాదు,
ఆయనతో పాటు ఉన్నటువంటి తన పిల్లలైన మనందరం కూడా ఇస్తాడు. ఆయన పిల్లలమైతే మనం వారసులమి, మనం వారసులయ్యాం కాబట్టి దేవుడు తన యొక్క ఆ గొప్ప వారసత్వాన్ని, పరలోకాన్ని మనకు అనుగ్రహించి మన జీవితాల్లో దేవునితో జీవించడానికి భాగ్యాన్ని ఇచ్చాడు అని చెప్తున్నాం. కనుక ఈరోజు మరి పరిశుద్ధాత్మ సంఘం మీదకి దిగి వచ్చింది. ఆ రోజున సంఘం అనేది ఏర్పాటు చేయబడింది. ఆ రోజున శక్తి అనేది వాళ్ళకి ఇవ్వబడింది. ఆ రోజున దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పు చేయబడింది. ఆ రోజున దేవుని యొక్క ప్రణాళికలో దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి వారు బూదిగంతముల వరకు కూడా దేవుని యొక్క సువార్తను తీసుకొని వెళ్ళారు. ఆ సువార్త అందరికీ అందించబడింది. ఆయన రాబోతా ఉన్నాడు. అది ఎప్పుడంటే పర్ణశాలల పండుగ కదా, పర్ణశాలల పండుగ. ఆ పర్ణశాలల పండుగలో ఆయన మనల్ని చేరుస్తాడు. దేవుడు తన పర్ణశాలలో మనల్ని దాచును అని వాక్యంలో చదువుకున్నాం. కనుక ఆ పర్ణశాలలో మనల్ని చేర్చి మనం అందరం కూడా దేవునితో ఆనందించేటట్లుగా ఈరోజు లోకమంతా కూడా పెంతుకోస్తు పండుగ చేసుకుంటుంది. ఆ పండుగలో మనం కూడా పాలిభాగస్తులమై దేవుని పిల్లలమని, దేవుని యొక్క వారసులమని, దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని మనం పొందామని ఎరిగి ఆయన మహింపరిచి ఆయనతో పాటు ముందుకు సాగుదాం. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించేట్టుగా ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల వంచి ప్రార్థన చేసుకున్నాం.